1981 అనుకుంటా. నేను పుట్టిన తర్వాత మా సార్ నాకు ఎగ్జాంపుల్ ఒకసారి చెప్పి, ఒక 7 years పాపను ఒక వ్యక్తి రేప్ చేసి అమెరికాలో చంపేస్తే 6 months తర్వాత జడ్జిమెంట్ వచ్చింది. పోస్ట్ పోన్ అయితేనే ఉంది కేసు. ఆమె కట్టుకోలే, ఇష్టాలు తీసుకొని వచ్చింది జడ్జిమెంట్ ముంగట, జడ్జి ముంగటనే కాల్చి చంపింది. ఇవన్నీ ఆ రేప్ చేసిన వ్యక్తిని. తల్లి ప్రేమ ఆ విధంగా ఉంటే నువ్వు ఈ లోకంలో ఎంత బంధకంలో ఉండి ఉన్నావో, ఎన్ని శోధనల చేత, తంత్రముల చేత, విపత్తుల చేత తల్లాడుతూ నీ కుటుంబం నాశనపు ఊబిలో ఉంటే దేవునికి ఎంత బాధపడుతుండొచ్చు. ఆ యేసయ్య ఎంత బాధపడుతుండొచ్చు కదా. ఆ కన్ను గుడ్డులు పగిలిపోయి రక్తం కారుతూ నీ కొరకు ఆయన శరీరాన్ని సిలువలో అప్పగించింది. నీ కొరకు తల మీద ముళ్ళ కిరీటం పెట్టమని చివరి రక్తపు బొట్టును కార్చి నీ పాపములను తుడచడానికి ఆయన ఈ లోకంలోకి వస్తే నువ్వు ఈ లోకంలో అన్ని బంధకములలో బంధించి వెళ్ళగలవే. ఈ శరీరం దేవుడిచ్చినటువంటి ఆలయం మరలా. ఈ శరీరము దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము. ఆయన స్వాస్థ్యం ఆయనకే అప్పగించుకోవాలి. ఈ లోకములకు కాదు, బంధకములకు కాదు.